హాయ్ హలో, నేను మీ రమేష్ని మాట్లాడుతున్నా. ఈరోజు నా మిత్రులతోటి మాకు దగ్గరలోని అరణ్యంలో సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మాకు ఇష్టమైన ఫుడ్ని చేసుకున్నాం. అదేంటన్నది చూస్తూ ఉండండి. ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు, చేపల పులుసుకి ఇది. రమేష్ చింతపండు తెచ్చావా? చింతపండు వేసి మసాలా వేసి బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి అలా వేస్తే అలా అద్భుత అన్నట్టు మైకి పెట్టుకోకుండా మాట అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మాట కష్టం. ఇది ఫిష్ ఫ్రై కా? ఇది ఫిష్ ఫ్రై కన్నా. ఓకే, వెరీ గుడ్. ఇది అది చేపల పులుసు చేసుకున్నాం. అది ఏవైతే చేపల హెడ్ ఉంటుందో, ఎన్ని హెడ్లేనా? హెడ్ ఒక 3 ఉన్నాయి. ఓకే ఓకే, 2 చేపలే. ఓకే, హాఫ్ పీస్ అంటే 4 వచ్చాయి. ఓకే, సూపర్. తోక పీసులు వాటి. ఓకే, సో ఆనియన్స్ అన్ని కట్ చేసాము, అన్ని రెడీగా ఉన్నాయా? రెడీ చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దీనికి మ్యారినేషన్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, మ్యారినేషన్ పేస్ట్ అక్కడ ఉంది. ఓకే, అక్కడ ఉందా? ఓకే, రైట్. మరి అదే ఆ డబ్బా అన్ని నేచురల్. వావ్, కొబ్బరి చిప్పలు ఎక్కడ దొరికాయి? ఇది ఆన్లైన్ అమెజాన్ లో పర్చేజ్ చేశాను నేను. ఆన్లైన్ లో? ఓకే ఓకే, చాలా బాగున్నాయి. అది మసాలా ఐటమ్స్ ఏమైనా వేసుకుని పేస్ట్ మ్యారినేట్ చేసుకుని దాంట్లో ఉంది. ఆల్రెడీ మ్యారినేట్ అన్ని చేసేసి ప్రిపరేషన్ అయిపోయింది. వావ్, సూపర్, వెరీ గుడ్. మసాలా మ్యారినేషన్ కంప్లీట్ అయింది. బంగారు తీగల చేపలు. సో మీకు కూడా చూస్తూనే బాగా తినాలనిపిస్తుంది కదా? సో వచ్చేసేయండి. డిస్క్రిప్షన్ లో దీంట్లో లొకేషన్ లింక్ ఇస్తాము, వచ్చేసేయండి. బంగారు తీగ ఉంటుంది, 2 తీగ ఉంటుంది. తిన్న తర్వాత బంగారు తీగ ఫిష్లు పైకి బాగుంటది, లోపల బుల్లు కూడా ఒకటే ఉంటది, బంగారం ఉండదు లోపల. మేము ఆడ చూసినా సార్, ఏమన్నా బంగారు ఉంటాయని 1 తులం తీసుకోవాలనుకున్నాను. 1 తులం బంగారం 2 వందలకి ఇస్తారు. వీళ్ళు 5 కేజీలు చేపలు బంగారు తీగలు తీసుకున్నారు. దీంట్లో ఒక 2 కేజీలు బంగారం ఉంటుంది అనుకున్నారు, కానీ బొక్కలు ఉన్నాయి 2 కేజీలు. ఏ చేపలు తీసుకుంది? బంగారు తీగల. బంగారు తీగ బంగారు టేస్ట్ బాగుంటాయి. పేరు ఎందుకని వచ్చింది బంగారు తీగలు? అవి బంగారం లాగా ఉంటాయి చూడడానికి. గోల్డ్ కలర్. ఓకే, రికార్డ్ చేస్తున్నావా? కలర్ గోల్డ్ అని చెప్పి బంగారు తీగల. ఓకే, కేజీ ఎంత పడింది? ఓకే, మరి గోల్డ్ 1 గ్రామ్ వచ్చేసి దరిదాపు ఇప్పుడు ఎంత ఉంది? 60,000 గ్రాము 7,000 దాకా ఉంది. 1 గ్రామ్ 1 గ్రామ్ ఎంత? 7,000-8,000 ఉంది. ఓకే, ఏమన్నా ఫ్రీగా ఏమన్నా మాకు అదృష్టం ఏమన్నా అంటే పరిస్థితి బంగారు. అదే బంగారు చేప అన్న, బంగారు లాంటి చేప. ఇది తింటే చాలు బంగారు తెలుసుకుంటే డాలర్ వేస్తుంది. దానికి చైన్ పేరు ఎందుకు వచ్చిందంటే బయట చూడడానికి మొత్తం బాడీ అంతా బంగారు కోటెడ్ లాగా వచ్చింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శరత్. అండ్ చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ మళ్ళీ అవుటింగ్ వెళ్ళి భోజనం పార్టీ చేద్దాం అనుకున్నాం. సో 1 మంత్ నుంచి ప్లాన్ చేస్తున్నాం, కుదరట్లేదు. సో ఇది మళ్ళీ అనుకోకుండా వచ్చాం, బట్ ఈసారి ఏదో వెరైటీగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఈసారి ఫిష్ తీసుకున్నాం. సో ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ చేపల పులుసు. సో ఎట్లుంటుందో చూడాలి మరి. కొంచెం డబ్బులు కడితే ఒక 10 మెంబర్స్కి రైస్ పెట్టేసాము. ఇంకా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే రైస్ ఉడికింది. దానికి సంబంధించినటువంటి గంజినంతా కూడా కింది వంచేస్తున్నాము. సో వంచేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ దమ్లో పెట్టేస్తే రైస్ మంచిగా ఉడుకుతుంది. ప్రతిసారి ఏదో ఒకటి మర్చిపోతాము, ఈసారి క్లాత్ తెచ్చుకోలేదు, న్యూస్ పేపర్లు ఉన్నాయిగా. సో వంచేస్తున్నాం. వైట్ రైస్ అయిపోయింది. 10 people.